Hi friends, welcome to the sex capital of the world, Bangkok, Thailand. అదే నానా ప్లేజా ప్రపంచంలోనే అతిపెద్ద అడల్ట్ ప్లే గ్రౌండ్. లోపల ఎలా ఉంటుందో లోపల వెళ్ళి చూసి వస్తా. ఎందుకంటే ఈ దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద అడల్ట్ ప్లే గ్రౌండ్. దీనితో పాటు విచ్చలవిడిగా అడల్ట్ షోస్, మరి థాయ్ మసాజ్లు. ఓయ్ స్లోలీ స్లోలీ వెరీ పెయిన్. అవ్వ పిసికేస్తుంది అయ్యా, ఎన్నో చేస్తుంది అయ్యా. కాకపోతే మసాజ్ అయితే ఒత్తి ఒత్తి పడేస్తున్నారు అమ్మ బాబోయ్. ది వరల్డ్స్ బిగ్గెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అయిన నానా ప్లాజా, సాయ్ కోబాయ్, సాయ్ స్టిక్స్, ది వైబ్రెంట్ నైట్ లైఫ్. Music on can, disco on can. Sawadika. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యువర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా. సక్సెస్ఫుల్గా మనమైతే మన 4వ కంట్రీ అయిన థాయిలాండ్, భారతీయుల స్వర్గానికి అయితే చేరుకున్నాము. ఇవాళ మన బ్యాంకాక్లో మొదటి రోజు. సో నేనేమనుకుంటున్నా అంటే రఫ్గా మీకైతే బ్యాంకాక్ని అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. అలాగే బ్యాంకాక్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎంతో మంది స్వర్గం ఇది, ఎంతోమంది యువకుల స్వర్గం అని చెప్పొచ్చు బ్యాంకాక్. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో మంది ట్రావెలర్లు కూడా వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి కంట్రీని ఎక్స్ప్లోర్ చేద్దామంటే మరి ఆషామాషా మామూలుగా ఉండద్దు. సో అందుకోసం మేము చాలా మంచి కంటెంట్తోనైతే మీ ముందుకైతే వస్తున్నాం ఈసారి. సో ఇక లేట్ చేయకుండా మనం బ్యాంకాక్లో మొదటి రోజుని ఎంజాయ్ చేద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. చలో లెట్స్ గో. సో గాయ్స్ చూడొచ్చు, బ్యాంకాక్ అయితే చాలా క్లీన్గా, నేనైతే చాలా అబ్జర్వ్ చేసిన. ఇవి వచ్చి మొత్తం చూడొచ్చు ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినా. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఏ సిటీలో వెళ్ళినప్పుడైనా సరే, నాకు మెయిన్గా నేను అబ్జర్వ్ చేసేది అసలు ఏ విధంగా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా క్లీన్ ఉంచుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ ప్రజలు కానీ. చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉండడం అయితే నేనైతే ప్రతి చోట చూసిన. సో చూడొచ్చు, ఇలాంటి బస్సులలో మనమైతే సింపుల్గా అతి తక్కువ ధరలో మనమైతే బ్యాంకాక్లో ఎటైనా తిరగచ్చు. చూడొచ్చు బస్సులు అయితే ఈ విధంగా ఉంటాయి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్. అవి వచ్చేసి క్యాబులు కనిపిస్తున్నాయి. క్యాబులు ఎల్లో కలర్, పింక్ కలర్. సో ట్రాన్స్పోర్టేషన్కి అయితే మీరు ఊబర్ కానీ, బోల్ట్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకుంటే చాలా మంచిగా మొత్తం ఏడికి వెళ్ళాలనుకున్నా కానీ మీకైతే చాలా బాగా తిరగచ్చు. ఊబర్ అండ్ బోల్ట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, నేను పర్సనల్గా యూజ్ చేసి మీకు చెప్పాలి కాబట్టి నాకైతే బోల్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నేను రెండో అబ్జర్వేషన్, ఒక్కొక్కసారి ఊబర్లో చాలా హై ఫర్ ఎగ్జాంపుల్ అందులో 100 రూపాయలు 100 బాతులు చూపిస్తే నాకు బోల్ట్లోనేమో జస్ట్ 50-60 చూపిస్తున్నది. సో దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే బోల్ట్ సర్వీస్ చాలా బాగుంది థాయిలాండ్లో, బ్యాంకాక్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వస్తే మాత్రం ఇవి యూజ్ చేసుకోండి, ఓకేనా. చూడొచ్చు, ఇది గ్రాబ్ యాప్ ఓపెన్ చేసుకున్నారు అనుకో, మీకు ఫుడ్ కూడా డెలివరీ పెట్టుకోవచ్చు. అవి కనిపిస్తున్నాయి కదా, టుక్ అంటారు వీడి. ఈ టుక్ రైడ్ అయితే మామూలుగా ఉండదు. వెనక సౌండ్ ఉంటుంది, అబ్బరే బాబు రీ అని దింపుతారు. ఇంకోటి చెప్పాలంటే బ్యాంకాక్లో ఇప్పుడు వచ్చేసి చాలా వేడిగా ఉంది. దాంతోపాటు ఎవ్రీడే ప్రతిరోజు నేను ఆల్మోస్ట్ వచ్చి 4 డేస్ అవుతుంది. 4 డేస్ నుంచి అసలు నేను బయటకే రాలేదు. బికాస్ ఫుల్ హెవీ రెయిన్ ఉండడం వల్ల నేను ఇక బయట ఎక్స్పోజ్ చేయలేకపోయినా. మీరు చూడొచ్చు ఎంత చెమట వస్తుంది నాకు. ముందుకే చాలా వేడి శరీరం నాది. ఇంకా దీంతోపాటు ఇక్కడ ఉండే ఈ వేడి వాతావరణంలో నాకైతే ఇక నేను మాటలో చెప్పలేను. నాకైతే పిచ్చిగా వేడైతే అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక మనమైతే ఇంకా వెళ్దాము. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం బ్యాంకాక్ గురించి. సో నాకైతే నా ఫస్ట్ రోజు బ్యాంకాక్లో అయితే నేను నా కళ్ళ ప్రపంచానికి చేరుకున్నా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ముందుకెళ్ళి ఇంకా మిగతా విషయాలు బ్యాంకాక్ సిటీ గురించి, అలాగే బ్యాంకాక్లో మీరు ఎలా ట్రావెల్ చేయాలి, ఏమేమి మీకు మెయిన్ నీడ్స్ ఏమేమి కావాలో మీకైతే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే బ్యాంకాక్ సిటీ గురించి కూడా మీకు చెప్తా. సో పదండి. ఇక చూడొచ్చు, జీబ్రా క్రాసింగ్ చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఇక్కడ ఏ సిగ్నల్ లేదు, కాకపోతే చూసుకొని వెళ్ళిపోవాలి. కొన్ని ప్లేస్లు అయితే మనకైతే సిగ్నల్స్ ఉంటాయి, కరెక్ట్ పాటించాలి.
గొర్రెల మందలాగా వెళ్ళిపోకండి. మీరు ఒక్కరు చేసిన పనికి మొత్తం ఇండియా మొత్తం పేరు వస్తుంది. జాగ్రత్తగా. ఇక్కడే కాదు, ఎక్కడన్నా వేరే కంట్రీ వెళ్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు కూడా సిన్సియర్ రిక్వెస్ట్ నాది. ఎంత తాగినా ఎంత మత్తులు ఉన్నా కానీ మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను చాలామంది చూసిన. నేను ఒక సపరేట్ వీడియో అయితే వేస్తాను దీని మీద ఖచ్చితంగా. ఒక ట్రావెలర్గా ఒక నా బాధ్యత. ఏమంటున్నా, ఇక్కడ క్యాట్స్ అయితే పిచ్చిగా పెంచుకుంటారు. క్యాట్ ఇంకా డాగు, ఎక్కువ క్యాట్ లెక్క చూసిన నేనైతే. ఈ విధంగా ఉంది. సో గైస్, ఇక మన థాయిలాండ్ జనాభా పరంగా చూసుకున్నాం అనుకో, దాదాపు ఒక 72 మిలియన్ అయితే జనాభా అయితే ఇక్కడైతే నివసిస్తున్నారు. అది కూడా 2025 లెక్కల ప్రకారము. ఇక బ్యాంకాక్ గురించి చూసుకుంటే ఒక 18 పీపుల్ అయితే నివసిస్తున్నారు. ఇంకా థాయిలాండ్లో రిలీజియన్లు అన్నీ చూసుకుంటే మోస్ట్లీ 98% వరకు అయితే మొత్తం బుద్ధిజాన్ని తీసుకొని ఉంటారు అన్నట్టు. ఇంకా 5% క్రిస్టియన్, ఇస్లాం, హిందూ. సో ఈ విధంగా అయితే ఉంది మనకైతే బ్యాంకాక్లో రిలీజియన్ పరంగా చూసుకుంటే. అండ్ ఆల్సో మీకు ఫుడ్ గురించి కూడా మీకైతే క్విక్గా చెప్పేస్తా. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మోస్ట్లీ ఒక ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు అనుకో 80 బాత్ లాస్ట్. ఇంకా మంచి రెస్టారెంట్కి వెళ్తే 150 బాత్. లేదు మీరు ఇంకా బస్సు సస్తా ఇంకా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో చేయాలంటే మన లాంటి వాళ్ళ కోసమే, బడ్జెట్ ట్రావెలర్ కోసమే ఈ విధంగా 7-11 అయితే ఉంటుంది. మీకు 7-11 లోపల వెళ్ళి కూడా చూపిస్తా, చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో హాస్టల్స్ నేనైతే పర్ డే 350 రూపాయలు పెట్టి కౌషన్ రోడ్లో నేనైతే స్టే చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయితే బ్యాంకాక్లో అయితే స్టే చేస్తాను. ఈ 4-5 డేస్లో ఎన్ని ప్లేసులు కుదిరితే, ఎన్ని టాపిక్లు కుదిరితే అన్ని టాపిక్లు కవర్ చేయడానికి ప్రయత్నిస్తా. మీ అందరికీ తెలుసు బ్యాంకాక్ అంటే మరి ఏదో కాదు, చాలా అంటే చాలా యువకులకు, ఇంకా మోస్ట్లీ సింగిల్గా ఉండే వాళ్ళ కోసం అయితే స్వర్గం లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే అట్లాంటివి మనకైతే ఇండియాలో అలో ఉండేవి కాబట్టి. ఇంకా వెళ్దాం. అండ్ ఆల్సో ఇక బ్యాంకాక్ అంటేనే మనకైతే గుర్తు రావాల్సింది శాండ్విచ్ మసాజ్, థై మసాజ్, ఆయిల్ మసాజ్, ఫుట్ మసాజ్లు దాదాపు ఒక ఫుట్ మసాజ్ వచ్చేసి 200 బాత్ ఉంటుంది. అదే ఆయిల్ మసాజ్ వచ్చేసి 300 బాత్ ఉంటుంది. సో ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. మెయిన్ ఎక్కువ దాని మీదనే ఉంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు మీకు కౌషన్ రోడ్ సైడ్ ఉన్నా కదా, ఒకసారి కౌషన్ రోడ్ డే టైంలో ఏ విధంగా ఉంటుందో మీకు ఒక క్విక్గా చూపించేస్తా. దాంతోపాటు నైట్ టైంలో కూడా ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపిస్తా. ఫుల్ ట్రాఫిక్ మొత్తము చూడొచ్చు. మొత్తం ట్రాఫిక్ దాంతోపాటు వేడి పిచ్చలేసిపోతుంది మొత్తం ఒకటేసారి. సో గైస్, ఇప్పుడే నేనైతే కౌషన్ రోడ్లోకి వచ్చాను. మీకు చూపిస్తా కౌషన్ రోడ్ అసలు పింగ్ పాంగ్ షోలు అని అవి అని చెప్పేసి. ఓకే ఫ్లోటింగ్ మార్కెట్ చూడొచ్చు. ఫ్లోటింగ్ మార్కెట్ ఇట్లా ఏమైనా పోవాలనుకుంటే పోవచ్చు. ట్రైన్ మార్కెట్, ఫ్లోటింగ్ మార్కెట్. హౌ మచ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, బోట్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్. ఓకే మంచిగా ఉంది డీల్. ఓకే కమ్ బ్యాక్. ఇప్పుడు కౌషన్ రోడ్ గురించి మాట్లాడుకుంటాం. ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కౌషన్ రోడ్. పగలు ఈ విధంగా ఉంది కదా, అదే రాత్రి చూసిర్రు అనుకో మీ బుర్ర పాడైపోతుంది. అరౌండ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఎర్లీ మార్నింగ్ వరకు మొత్తం ఒకటే మ్యూజిక్. తాగడం దుంకడం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఇంకా మామూలు ఉండదు. నిజంగా చెప్తున్నా, ఫ్రెండ్స్తో వస్తే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో కరెన్సీ గురించి కూడా మాట్లాడుకుందాం మనము. ఒక థాయ్ బాత్ వచ్చేసి అరౌండ్ 2.8 ఉన్నది ఒక థాయ్ బాత్ మన ఇండియన్ రూపీస్తోని. అదే US డాలర్తో చూసుకుంటే 31.50 ఆ విధంగా ఉంది. నాకు అడిగితే మాత్రం ఇండియాలోనే మీరు US డాలర్ని ఎక్స్చేంజ్ చేయించండి, ఓకేనా. ఇండియాస్ రూపీస్లో US డాలర్ని ఎక్స్చేంజ్ చేయించుకున్నాను అనుకో, వీడికి వచ్చిన తర్వాత మీకు ఈజీగా ఎక్స్చేంజ్ రేట్ బాగా దొరుకుతుంది, మంచిగా బెనిఫిట్లో ఉంటారు. అదే ఇండియన్ లేకపోతే థాయ్ బాత్ మీరు ఓన్లీ ఒకటే కంట్రీ పెట్టుకున్నారు అనుకో, ఓన్లీ థాయ్ బాత్ పెట్టుకున్నా కానీ మీకు సరిపోతుంది. మనకు థాయిలాండ్ అంటే మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంది, మసాజ్లు. ప్రతి ఒక్కరు మసాజ్ చేసుకోవడానికి థాయిలాండ్ వస్తారు. శాండ్విచ్ మసాజ్ అని చెప్పి, ఫుట్ మసాజ్ అని, ఆ మసాజ్ అని చూడొచ్చు. ఇట్లా బోర్డులు పట్టుకొని అయితే మనకైతే మసాజ్ సర్వీస్ అయితే ఇస్తారు. మీకు చూపిస్తారు రేట్లు ఏ విధంగా ఉన్నాయో.
చూడొచ్చు ఆయిల్, థాయ్ మసాజ్, ఫుట్ మసాజ్, ఆయిల్ మసాజ్, రిగ్ మసాజ్. సో మోస్ట్లీ మీరు థాయిలాండ్లో, బ్యాంకాక్లో ఎక్కడ వెళ్ళినా సరే మీకైతే ఈ మాదిరిగా ప్రైస్లు అయితే దొరుకుతాయి. మసాజ్ ఓకే. ఐ వాంట్ టేక్ వీడియో. I want take video. No. Do massage okay. I do massage plus I take video. มันต้องไปหาไม่ดีนะซ้ายไป Okay. ดูฟุตมาสาไทยมาสา Thai massage, body massage. సో నేను చాలా మందికి అడిగినా కానీ అసలు ఒప్పుకోలేరు. కానీ చూద్దాము, ఒప్పుకుంటే మీకైతే వాళ్ళు లాగ్ అయితే వేస్తా. నేను చాలా మందికి అడిగినా. ఓకే ఓకే.ดูเทคออฟเทคออฟ. సో గైస్, చాలా మందికి అడిగినా నేను వీడియో తీసుకుంటా అంటే నో 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 అన్నారు. మీకు మసాజ్ల గురించి అయితే చాలా విషయాలు అయితే మీకైతే మీతోనైతే షేర్ చేసుకుంటా. అలాగే చూడొచ్చు మొత్తం కౌషన్ రోడ్లో కూడా చాలా మసాజ్ షాపులు పెట్టుకొని కూర్చుంటారు. సో ఈ విధంగా ఇక్కడ బట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అసలు షాపింగ్ చేయకండి. మీకు ముందు నేనైతే మంచి స్పాట్లు అయితే చూపిస్తా. డెడ్ చీప్గా మీరైతే అక్కడైతే షాపింగ్ చేయొచ్చు. లైక్ బోబే మార్కెట్ అని చెప్పేసి, చాటు చాకర్ మార్కెట్ అని చెప్పేసి, చైనా టౌన్ అని చెప్పేసి, ఇలాంటివి చాలా వీటన్నిటిలో కంపేర్ చేసుకుంటే బోబే మార్కెట్ అనేది చాలా హోల్సేల్ ప్రైస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక షర్ట్ లాంటిది ఒక 500 బాత్ దొరికింది అనుకో, అక్కడ వచ్చేసి మీకు జస్ట్ 200 బాత్లోనే మీరైతే మంచి, అది కూడా మీరు ఒక 3 పీస్ లాంటివి అట్లా కొనుక్కుంటే మీకు 200 బాత్ ఇస్తారు. లేదు 1 పీస్ కొనుక్కుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో చూడొచ్చు కౌషన్ రోడ్ అయితే ఈ విధంగా ఉంది. అసలు థాయిలాండ్ అసలు ఎందుకు ఫేమస్, వీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. థాయిలాండ్ అనేది చాలా ఫేమస్. కొంతమందికి వచ్చేసి కొంచెం అడల్ట్ స్టఫ్ కోసం ఫేమస్, కొంతమందికి హనీమూన్ కోసం ఫేమస్. బ్యాంకాక్లో కానీ థాయిలాండ్లో కానీ మీకు ఏం కావాల్సిందో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. మీకు మసాజ్ కావాలంటే మసాజ్ దొరుకుతుంది, మీకు ఫన్ కావాలంటే ఫన్ దొరుకుతుంది. లేదు మీరు పీస్ఫుల్ అయిన ఐలాండ్లో మీరు హాయిగా టూరిజంని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా డిపెండ్ ఆన్ మన పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ టైప్ ఎంజాయ్మెంట్ని కోరుకుంటున్నావో ఆ టైప్ ఎంజాయ్మెంట్ అయితే మనకైతే థాయిలాండ్ అయితే దొరుకుతుంది. సో ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఆల్సో అమ్మాయిలు కూడా ఎవరైనా సింగిల్గా ట్రావెల్ చేయాలంటే పిచ్చ సేఫ్. అస్సలు వరి అవసరం లేదు. నేను చాలామంది ఫారినర్లను చూస్తున్నా సోలో అది ట్రావెల్ చేసే వాళ్ళని. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయి అడిగినా. నేను వాళ్ళకు కూడా అడిగితే చాలా సేఫ్, నాకైతే ఇలా చూసి చాలా సేఫ్ అని నాకైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా చూడొచ్చు. మన కౌషన్ రోడ్ పక్కకే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీ. నేను మన కౌషన్ రోడ్లో తిరిగినప్పుడు నేనైతే కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నా పోలీసుతోని. అండ్ ఆల్సో థాయిలాండ్లో మీకు తెలుసో తెలియదో వీడైతే లీగల్. వీడు నడి రోడ్ మీద కూడా స్మోక్ చేసుకుంటూ మీరైతే వెళ్ళొచ్చు. రీసెంట్ దానివల్లనే చాలామంది యూరోపియన్స్ కానీ ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి చాలా ఇంకా టూరిజంని బూస్ట్ చేసుకోవడానికి వాళ్ళైతే ఒక చిన్న లాజిక్ యూజ్ చేసుకొని వీడైతే ఇల్లీగల్ చేసేసరికి మొత్తం ప్రపంచంలోనే ఉన్న మొత్తం ప్రతి ఒక్క ట్రావెలరు ఇక్కడ వచ్చి సెట్ అయిపోయి వీడు దాక్కుంటా కూర్చుంటున్నాడు. మీకు చూపిస్తా వీడి షాప్స్. ఇగో ఏందయ్యా మరి ఇలా పబ్లిక్లో అమ్మేస్తున్నారు చూడొచ్చు. ఇది వచ్చేసి 100 బాత్ అంట. 100 బాత్. నాకు అడిగితే మాత్రం ఇలాంటివి దూరం పెట్టండి. ఒక్కసారి ట్రై చేసారు అనుకో మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ ఆ మత్తులో మునగాలనిపిస్తుంది అదన్నట్టు. ఓకే కపంకా రేట్లు చూసుకోండి ఈ విధంగా ఉంది. మరి పబ్లిక్లో అమ్మేస్తున్నారు. మనం లోపలికి వెళ్దాము, ఇంకా కొంచెం చూద్దాము. ఈ విధంగా ఉంది. అండ్ ఆల్సో మనకైతే బ్యాంకాక్లో ది వరల్డ్స్ బిగ్గెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అది వచ్చేసి నానా ప్లాజా. పిచ్చ క్రేజీగా ఉంటుంది నానా ప్లాజా. నేను వెళ్తా కానీ అక్కడ వీడియో లాంటివి తీసుకోనియరు. ద బిగ్గెస్ట్ మెయిన్ మస్తు మంది వచ్చేది అది నానా ప్లాజా లోపల చూడడానికి. బ్యాంకాక్ నానా ప్లాజా ఒకటి, సాయి కాబాయ్ ఒకటి, ఈ కౌషన్ రోడ్ మోస్ట్లీ ఇంకా మిగతా టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడ వాటర్ ఉంది. ఇంకొకటి గ్రాండ్ ప్యాలెస్ ఉంది. 500 బాత్ పెడితే గ్రాండ్ ప్యాలెస్ వెళ్ళొచ్చు. నాకైతే అంత వర్త్ అనిపించలేదు గ్రాండ్ ప్యాలెస్. 500 బాత్లు అంటే ఆషామాషి కాదు, చాలా ఎక్కువ మనీ. ఎందుకంటే థాయ్ బాత్ రోజుకు పెరిగిపోతున్నది. అండ్ ఆల్సో థాయిలాండ్ టూరిజం కూడా చాలా కింద పడిపోతుంది. దానికోసము రీసెంట్గానే ఫ్రీ డొమెస్టిక్ ఫ్లైట్స్ థాయిలాండ్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది.
నాకు దాని గురించి ఎగ్జాక్ట్లీగా తెలీదు, అది ఎలా చేసుకోవాలో నాకు అంత టైం కూడా లేదు. నేను ఫుకెట్ కానీ ఇంకా అక్కడ సైడ్ ప్లాన్ చేసుకోవడం లేదు కాబట్టి నేను అంత దానిపైన రీసెర్చ్ లాంటివి అయితే ఏం చేయలేదు. బట్ నాకు మీకు ఎవరికైనా కావాలంటే నాకు డిఎం చేయండి, నేను క్విక్గా దాని గురించి చూసి మీకు అప్డేట్ అయితే చేస్తా. సో ఇట్లా మనకైతే రోడ్ పైన మనకైతే ఇట్లా ఫ్లోటింగ్ మార్కెట్ అని చెప్పేసి చాలా అంటే చాలా టూర్స్ అయితే అమ్ముతారు. వీటిని నమ్మి వెళ్ళకండి మీరు, కొంచెం ఎక్కువ ప్రైస్లే తీసుకుంటారు కంపేర్ టు హాస్టల్లో. కూడా అసలు తీసుకోకండి ఇలాంటి టూర్స్ కానీ ఇట్లాంటివి మీకు ఏమైనా చూస్తే హాస్టల్లో తీసుకోకండి. ఇట్లా మీకు చూడండి, ఒక 4-5 ప్లేస్లో చూడండి మీకు ఎక్కడ బెస్ట్ డీల్స్ దొరుకుతున్నాయి. మీరు డబ్బులు ఇవ్వకముందు, పేమెంట్ చేయకముందే అసలు మీరు ఎక్కడ వెళ్ళాలి, అక్కడ అన్నీ ఇంక్లూడెడా లేక వాళ్ళు ఓన్లీ వెళ్ళడమే రావడమేనా. కొంతమంది ఏం చేస్తారంటే 300 బాత్ తీసుకొని ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారు, తర్వాత అక్కడ బోట్ రైడ్ కానీ ట్రైన్ కానీ ఆ మార్కెట్లో ఏమైనా చేయాలనుకున్నా కానీ యాక్టివిటీలు చేయాలనుకున్నా కానీ మీరైతే పే చేయాల్సిందే ఉంటుంది. సో ఈ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. 7-Eleven ఇగో చూడండి, 7-Eleven ఈ విధంగా ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా ఫేమస్, దీనికి అడక్ట్ అయిపోతారు. ఇంకా మనం లోపలికి వెళ్దాం. నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది బాబాయ్. చిన్న ఉంది 7-Eleven ఇది. మీకు కొన్ని ఫుడ్ కూడా చూపిస్తాను, మీకు ఇన్స్టెంట్గా ఫుడ్ కుక్ చేసుకుని తినచ్చు. ఏ టు జెడ్ మిల్క్లు అని చెప్పి అది అని చెప్పి ఇది అని చెప్పి. నాకు ఇక్కడ ఈ మిల్క్ చాలా బాగా నచ్చింది. 25 బాత్ స్ట్రాబెర్రీ మిల్క్, డచ్ మిల్క్ అంట, బాగా అనిపించింది నాకు. ఇంకొకటి ఇదొకటి అండ్ ఇదొకటి, ఇవి రెండు కలుపుకొని ఒకటి చూపిస్తాం మీకు. అవి 2 ప్రోడక్ట్లు గుర్తుపెట్టుకోండి, మిల్క్ షేక్లు అవి. ఇక్కడ ఐస్ బాత్ దొరుకుతాయి మనకు. ఇగో ఇక్కడ ఐస్ ఉంటుంది 10 బాత్కు. ఇంకొకటి అవి ఒకటి ఉంటుంది ఇట్లాంటిది పెద్దది, ఒకటి బౌల్ లాంటిది 10 బాత్ ఒకటి ఉంటుంది. ఇగో ఇది వచ్చేసి 8 బాత్, ఇది వచ్చి 10 బాత్. ఇది ఐస్ నింపుకొని అవి 2 కలుపుకొని తాగండి. సో అది చాలా అంటే చాలా ఫేమస్ డ్రింక్ అన్నట్టు. బీర్లు కూడా చూడొచ్చు, బీర్లు అయితే ఈ రేట్లు ఉన్నాయి. 99, 39. ఇవి 3 కొనుక్కుంటే 166. ఇది ఒక్క షాంగా బీర్ వచ్చేసి 59 బాత్. ఒక్క హెన్కిన్ బీర్ వచ్చేసి 73 బాత్. ఇది సింగా బీర్ చాలా బాగుంది, నేను తాగిన ఇది 64 బాత్. ఇంకా లియో, ఇక్కడ 3 బీర్లు చాలా ఫేమస్. ఒకటి షాంగా, ఒకటి సింగా, ఒకటి లియో బీర్ ఎక్కడుంది అంతే ఉంటుంది. 54 సంథింగ్ ఏమో ఉంటుంది. ఇగో ఇవి కూడా చూసుకోండి, రేట్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇదన్నమాట. అండ్ ఇన్స్టెంట్ మనకు ఫుడ్ కూడా దొరికిపోతుంది ఇన్స్టెంట్గా అప్పుడే. మీకు చెప్పినా కదా 40 బాత్ సంథింగ్ లైక్ దట్. చూడొచ్చు, 59 బాత్. కాకపోతే ఇక్కడ పైన కరెక్ట్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ ఇంగ్లీష్ కూడా రాస్తాడు. ఇది ఆమ్లెట్ విత్ రైస్. ఇది చూసుకోండి, కొంచెం బీఫ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, పోర్క్ ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ ఇక్కడ పోర్క్. నా నుంచి ఇది బెస్ట్ సజెషన్, ఎవరైనా వస్తే ట్రై చేయండి. 45 బాత్ నేను తిన్నా ఇది. ఇక్కడ చికెన్ టిక్కా మసాలా ఉంటుంది, అస్సలు తినకండి, దరిద్రంగా ఉంది. నేను ట్రై చేసిన ఆల్రెడీ ఒకసారి. శాండ్విచ్ నుంచి ఇది వచ్చేసి జపానీస్ ఫుడ్, చాలా అంటే చాలా వెరైటీ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. చీజు బర్గర్ కూడా దొరుకుతాయి. సో చూడొచ్చు, ఈ విధంగా అవుతున్నది. ఈ బనానాలు ఏం తినటాలనుకుంటారు అవి తినండి. సో నేను వచ్చేసి ఇప్పుడు ఏమన్నా ఎంత వచ్చినాగా మీకు ఏదో ఒకటి చూపిస్తా. ఒక కోక్ కానీ ఏమన్నా తీసుకుంటాను నేను. అండ్ ఆల్సో ఇక్కడ రెడ్ బుల్ చాలా అంటే చాలా ఫేమస్. మేడ్ ఇన్ థాయిలాండ్. ఇక్కడ నుంచే మొత్తము కాపీ అయితే కొట్టడం అయితే జరిగింది. సో నేనైతే కోక్ తీసుకున్నా 12 బాత్. మేబీ కోక్ అంటే పెప్సీ తాగుతాయి ఈసారి. పెప్సీ తాగుతాం 13 బాత్. సో ఇక వెళ్దాం పద. చూడొచ్చు, ఇక్కడ బిల్లు కూడా మనకైతే చేసిస్తారు 13 బాత్. ఒకవేళ మీరు కనుక కార్డ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా 200 బాత్, రైట్? ఇఫ్ ఐ యూజ్ కార్డ్ 200 బాత్. చూడొచ్చు 200 బాత్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కార్డ్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తే. సో నా దగ్గర కొన్ని కైండ్స్ అయితే ఉన్నాయి. హౌ మచ్? 13. ఓకే, కపం కప్. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సో ఇక మనమైతే కోక్ తాగేసి వెళ్దాం పదండి. సో గైస్, నేను ఇప్పుడు మెయిన్ చేయాల్సింది ఏంటంటే నేను డాలర్ ఎక్స్చేంజ్ చేయాలి.
అండ్ ఆల్సో సిమ్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తా. డీటాక్ సంథింగ్ ఏదో ఉంటుంది. చాలా అంటే చాలా. ఎయిర్పోర్ట్లో కొనుక్కోకండి. ఎయిర్పోర్ట్లో కొనుక్కుంటే 1000 బాత్లు పిచ్చ రేట్లు చెప్తారు. మీరు ఎన్ని డేస్కి ప్లాన్ చేస్తున్నారు? నేనైతే 30 డేస్కి అయితే సిమ్ కొనుక్కున్నా. 500 బాత్లు అయితే పే చేసిన. ఆ సిమ్ పేరు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే ఇవాళ వచ్చిన పేరు గుర్తుపెట్టుకోవడం అంత కష్టం. సో చాలా అంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి మనకు సిమ్లు ఇక్కడ. కానీ నేను యూజ్ చేస్తుంది అయితే సూపర్గా పనిచేస్తుంది. 50 GB ఆర్ సంథింగ్ 55 GB ఏమో ఇచ్చింది నాకు. గుడ్, మస్తు మంచిగా ఉంది సర్వీస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బ్యాంకాక్ వస్తే ఆ సిమ్ యూజ్ చేయండి, నా సజెషన్ అది. మీకు ఏం ప్రాబ్లం రాదు. 7 డేస్కి అయితే మోస్ట్లీ మీరు ఒకవేళ వచ్చినా కానీ 7 డేస్ 10 డేస్ కంటే ఎక్కువ ఉండరు. ఇంకా తక్కువ 200 బాత్లు 300 బాత్ల మీకైతే అయిపోతుంది. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందంటే 31.30 ఉన్నది. నేను ఇంకొక దగ్గర వెళ్తా. ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అసలు క్యాష్ లేవు నా దగ్గర. చూడొచ్చు బట్టలు అమ్ముతున్నారు రోడ్ల పైన. అంత పాతగా అనిపిస్తున్నాయి. మీరు బోబే మార్కెట్ వెళ్ళండి, చాలా అంటే చాలా చీప్లో దొరుకుతాయి బట్టలు మీకు. ఆ మార్కెట్ కూడా మీకైతే స్పెషల్గా ఒక వీడియో అయితే వేసి చూపిస్తాను మీకైతే. చూడొచ్చు. నాకు ఫస్ట్ ఇప్పుడు నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించుకోవాలి. కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించుకుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా ఎటైనా వెళ్ళొచ్చు. ఈ థాయిలాండ్ మీకు ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను నేను ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు నుంచి ఏ కంట్రీ వెళ్ళినా కానీ ఆ కంట్రీలో ఏదో ఒకటి ఒక గుర్తింపులాగా, ఐ మీన్ టీషర్ట్ కానీ ఏదో ఒకటి మన సబ్స్క్రైబర్ల కోసం, మనకు ఎవరైతే బాగా సపోర్ట్ ఇస్తున్నారో సో వాళ్ళ కోసం అయితే ఏదో ఒకటి మనమైతే గుర్తుగా తీసుకురావాలని ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ టైం అయితే మనమైతే గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాము. ఆ వీడియో కూడా వేసి పెడతా గివ్ అవేది, ఓకేనా? సో మనకి ఇక్కడైతే మెక్డొనాల్డ్స్ ఉన్నది, KFC ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే లోకల్ ఫుడ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందులో ఒకటి వచ్చేసి ఒకటి ఫ్రైడ్ రైస్ ఎక్కువ తింటాను నేను ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి టామ్ యామ్ సూప్ ఉంటుంది, విత్ నూడిల్స్ ఉంటుంది, విత్ రైస్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే రైస్తోనైతే పిచ్చి లేపిస్తుంది. ఐ మీన్ అంత డెలిషియస్గా అంత టేస్టీగా అయితే ఉంటుంది. టామ్ యామ్ సూప్ స్క్రీన్ మీద ఇస్తాం మీకు, ఖచ్చితంగా ట్రై చేయండి, నా సజెషన్ అది. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే సేమ్. ఇక్కడ అంతా చక్కెర వేసుకుని తింటారు. స్వీట్ సిరమ్స్, చక్కెర ప్రతి ఫుడ్లో తింటారు. మీకు స్వీట్నెస్ అంతా మీకు నచ్చలేదు అనుకో, మీరు డైరెక్ట్ అక్కడ చేసే అతనికి చెప్పిర్రు అనుకో, మేము స్వీటు అలాంటిది యాడ్ చేయకుండా యాడ్ చేయడు. ఇంకా మీరు మిర్చి పౌడర్ ఏమంటే కూడా మిర్చి పౌడర్ వేసి మీకోసం స్పెషల్గా వండి కూడా ఇస్తాడు, ఓకేనా? సో ఇక 7-Eleven గురించి మాట్లాడుకుంటే మీకు ప్రతి 500 మీటర్స్ 300 మీటర్స్లో చాలా అంటే చాలా ఉంటాయి 7-Eleven. ఇంకా మనం వెళ్దాము. ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ యాడ్ ఉందో మరి అక్కడ కొంచెం రేట్ కొంచెం తక్కువ వస్తుందని చెప్పేసి ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళడం అయితే ప్రయత్నిస్తున్నాను నేను. చూడొచ్చు ఇక్కడనే ఒక 7-Eleven ఉంది. దాని నుంచి ఇంకొకటి అక్కడ ముంగడ కనిపిస్తుంది, అది కూడా 7-Eleven. ఇంకా వెళ్దాం పదండి మనం. అసలు థాయిలాండ్ ఎందుకు ఫేమస్? థాయిలాండ్ అసలు ఎందుకు ఫేమస్? బ్యాంకాక్ ఎందుకు ఫేమస్? ఒక్క మాటలో చెప్పేస్తాను, మీ అందరూ తెలుసు, అయినా సరే చెప్తా. బ్యాంకాక్ వచ్చేసి మనకైతే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ క్యాపిటల్ సిటీ లాగా చెప్పడం జరుగుతుంది. దానికి ఒక పేరు, ఒక నిక్ నేమ్ కూడా ఉంది, సెక్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడే చాలా మోస్ట్ అడల్ట్ స్టఫ్ మొత్తం ఇక్కడే బ్యాంకాక్లోనే జరుగుతుంది. బ్యాంకాక్లో, పటాయాలో, ఫుకెట్లో కూడా అక్కడక్కడ. కాకపోతే బ్యాంకాక్లో చాలా, ఎందుకంటే ది వరల్డ్స్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అయిన రానా ప్లాజా, ఇంకా సాయ్ కోబాయ్, ఇంకా సుఖుమ్విత్ 14, ఇంకా థాయ్ మసాజ్లు, శాండ్విచ్ మసాజ్లు, న్యూర్ మసాజ్లు, గోగో బార్స్ అని చెప్పేసి ఇక మాటలో చెప్పద్దు అట్లాంటివి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నేను అవన్నీ అంత ఓపెన్గా మాట్లాడకూడదు. కాకపోతే మీరు కొంచెం గూగుల్లో చూసినా కానీ, గూగుల్లో కానీ చాట్‌జిపిటిలో కానీ దేనికన్నా ఎలా కొంచెం అడిగినా కానీ మీకైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చాలా అంటే చాలా ఫేమస్. అసలు ఈ అడల్ట్ స్టఫ్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు తెలుసా? సో ఒక చాలా సంవత్సరాల కింద లైక్ వియత్నాం ఇంకా USA వార్ జరుగుతున్న టైంలో US ఆర్మీ ఫోర్స్ ఉంటారు కదా, వాళ్ళకు సేవలు అందించడానికి థాయ్ ప్రజలు కొంచెం అర్థం చేసుకోండి, ఆ విధంగా మెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పుడేమో ప్రపంచం మొత్తానికి సర్వీస్లో అందిస్తుంది. సో ఇదన్నమాట ఫేమస్ దీనికి. ఇంకా ఫేమస్ చూసుకుంటే మనకు మోస్ట్లీ మన ఇండియన్స్ అయితే చాలామంది ఫస్ట్ పాస్పోర్ట్ రాగానే ఫస్ట్ వీసా పడేది థాయిలాండ్ది. కొంతమంది అయితే అప్పు చేసి కూడా వస్తారు తెలుసా,
ఇక్కడ ఇట్లా ఈ విధంగా బ్రిడ్జులు చాలా ఉంటాయి. చూడొచ్చు, ఈడొకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది. ఇందులో చేపలు కూడా బాగా పడతారు. నేను చాలా గమనించిన, చేపలు పడతారు ఇక్కడ. చేపలు పట్టి పక్కకే చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయి, అందులో వండుకొని అయితే తినడం అయితే జరుగుతుంది. చూడొచ్చు బ్యాంకాక్ ఎంత క్లీన్గా ఉందో చూడొచ్చు. చాలా అంటే చాలా క్లీన్గా. ఇంకా ఎప్పుడు చూడు ఎప్పుడు మస్తు అంటే మస్తు టూరిస్టులు వస్తూనే ఉంటారు. మంచిగా క్లీన్గా ఉంచుకోవాలి. సో మనం కూడా క్లీన్గా ఉంచుకోవాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? క్లీన్ ఉంచుకుంటుంది, చెప్తుంది. గవర్నమెంట్ చెప్తుంది, అది మన బాధ్యత. మనం క్లీన్గా ఉంచుకోవాలి. మన ఇంట్లోకి ఏ విధంగా క్లీన్ ఉంచుకుంటామో, మనం తాగిన కోక్ కూడా, ఇప్పుడు నేను ఖాళీ కోక్ పట్టుకుని తిరుగుతున్నా, డస్ట్బిన్ ఏడుందని చెప్పేసి. అదే ఇండియాలో అయితే ఇట్లా పడేస్తాను నేను, ఇట్లా డైరెక్ట్ చూసినా అట్లా. సో ఈ విధంగా ఉంది. ఇంకా నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించుకుందాం తిరుగుతున్నా. ఇంకా అది కొంచెం దూరం ఉంది, ఎక్స్చేంజ్ చేయించాలి. ఫస్ట్ నా దగ్గర రూపాయలు లేవు కరెన్సీ. అలాగే మీకు కూడా ఒకసారి తాయి కరెన్సీ కూడా చూసేసా. మోస్ట్లీ నా తెలిసి 1000 బాత్, 500 బాత్, 200 బాత్, 100 బాత్, 50 బాత్, 20 బాత్, తర్వాత కేసి కాయిన్స్ 10 బాత్, 5 బాత్, 2 బాత్, 1 బాత్. ఇది కరెన్సీ. చూడవచ్చు మస్తు అంటే మస్తు రెస్టారెంట్లు. అవ్వ చూడవచ్చు, 1 2 3 4 5 మొత్తం ఏడ చూసినా చిన్న చిన్నగా రెస్టారెంట్లు, చిన్న చిన్నపాటి బిజినెస్. అండ్ ఆల్సో ఇక్కడ చాలా అంటే చాలా గమనించింది ఏంటంటే, ఎందులో చూసినా కానీ అమ్మాయిలే మొత్తం ఇది చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా సరే, ఏ రెస్టారెంట్లో చూసినా సరే, ఏ మార్కెట్లో చూసినా సరే, మొత్తం అమ్మాయిలే బిజినెస్ రన్ చేస్తున్నారు, ఫుడ్లు వండుతున్నారు. చూడొచ్చు, ఇది ఇండిపెండెంట్ ఉమెన్. ఈ విధంగా ఉంటారు ఇక్కడ. ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక గోల పోతుంది నాకైతే. అండ్ ఆల్సో చాలా అంటే చాలా ఫారినర్లు అయితే ఉన్నారు ఇక్కడ. లెక్కలేనంతమంది ఫారిన్ టూరిస్టులతో నిండిపోయింది థాయిలాండ్. ఇంకా థాయిలాండ్ టూరిజం ఇంకా పడిపోతుంది. కరెన్సీ పెరుగుతుంది కదా, థాయిలాండ్ కరెన్సీ పెరుగుతుంది. దాంతోపాటు బీర్ చూసుకున్నా, ఫుడ్ చూసుకున్నా అన్నీ. ఒకప్పుడు బడ్జెట్ ట్రావెల్ అవుతుండే థాయిలాండ్లో, కానీ ఇప్పుడు బడ్జెట్ ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఏదో ఒక 4-5 రోజులకు మంచిగా చిల్ అయిపోదామని వస్తే ఓకే, ఒక 40-50 వేలు పెట్టుకొని ఒక 4-5 రోజులు మంచిగా చిల్లు కొట్టచ్చు. ఇక రియల్ ట్రావెలర్స్ ఉంటారు, వాళ్ళు నెలలు ఉండాలనుకుంటారు. వాళ్ళంటి వరకు బడ్జెట్లో రాదు నాకు తెలిసి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఒక్క బీరు 200, ఒక మిల్లు 200. హాస్టల్ మాత్రమే చీప్ ఉన్నాయి ఇక్కడ, డెడ్ చీప్ ఉన్నాయి హాస్టల్. 300, 250. ఇంకా కొంచెం మంచి చూసుకుంటే ఒక 400. సో ఈ విధంగా హాస్టల్స్ ఉన్నాయి. ఫుడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్కు బోల్ట్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం వెయిట్ చేయాలి మనము. ఎక్కడ వచ్చేసిందేమో, నేనైతే చిన్న గలీలకు వచ్చేసిన నేను. సో ఇది దానికి బదులు అందరు ఏం ప్లాన్ చేసుకుంటారు అంటే, ఇన్స్టెంట్గా థాయిలాండ్కి బదులు వియత్నాం ట్రావెల్ చేస్తే డెడ్ చీప్ అని చెప్పేసి చాలామంది అటువైపు చూడడం, అటువైపు వెళ్ళడం. అది థాయిలాండ్ గవర్నమెంట్ గమనించి దానికోసము అందరిని ఆకట్టుకోవడానికి ఫ్రీ డొమెస్టిక్ ఫ్లైట్స్ సర్వీస్ అయితే స్టార్ట్ చేసింది. ఇది మెయిన్ కథ. ఇక వెళ్దాం. నేను డైరెక్ట్గా కరెన్సీ ఎక్స్చేంజ్ చేపిస్తాను. ఈ గలీలో చూపించడానికి ఏం లేదు, కాకపోతే లోకల్స్ లైఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. మొత్తం డిష్ వైర్లతోని, కేబుల్ వైర్లతోని. థాయిలాండ్ ప్రజలు ఈ విధంగా సిటీలో గల్లీలు ఈ విధంగా ఉంటాయి, చూసారు కదా. ఇక నేను డైరెక్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేపిస్తాను నేను. సో గాయ్స్ చూడొచ్చు, మనకైతే జీబ్రా క్రాసింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మంచిగా రూల్స్ ఇట్లా ఏదైనా కంట్రీకి వస్తే మంచిగా ఫాలో అవ్వండి. సో అక్కడ చూడొచ్చు రెడ్ సిగ్నల్ పడ్డది, అక్కడ గ్రీన్ సిగ్నల్ బట్టి టైం పడుతుంది. టైం పడ్డప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి, ఓకేనా. చాలామంది తెలియదు అది. చలో గాయ్స్, లైన్ పడ్డది, చలో జీబ్రా క్రాసింగ్. నేనైతే బ్యాంకాక్లో ప్రతి ఒక 500 or 300 మీటర్స్కి ఒక మసాజ్ షాప్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎక్కువ చూసిన బోర్డులు పట్టుకొని ఇలా పడ్డారు. మసాజ్, యూ వాంట్ మసాజ్, కమ్ మసాజ్, నో వీడియో మసాజ్, సవాదికా కపుంకా అనుకుంటా వెల్కమ్ చేస్తున్నారు.
కాకపోతే తాయోళ్ళు చాలా మంచోళ్ళు, మంచిగా మాట్లాడతారు. కపుంకా సవదికా కపుంకా. కాకపోతే ఇండియన్స్కి అయితే నేను చేస్తా, ఒక వీడియో చేస్తా. ఇది చాలా నాకు నచ్చలేదు, ఎందుకంటే మనోళ్ళు లేచిన పనులు అట్లున్నాయి. దాంతోపాటు ఇక వాళ్ళు కూడా భరించి విసుగొచ్చేసి వదిలేసారని చెప్పొచ్చు ఒక మాటలో. సో చూడొచ్చు గాయస్, ఇవి వచ్చేసి థాయిలాండ్ స్నాక్స్, స్నాక్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఇవి కూడా చూడొచ్చు. ఈ విధంగా స్ట్రీట్ ఫుడ్లు బాగా అమ్ముతారు. జ్యూసు, మ్యాంగో జ్యూస్, ఇది మ్యాంగో కాదు ఆరెంజ్ జ్యూస్ 25 బాత్. సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మార్కెట్లో. చూడొచ్చు జపనీస్ ఫుడ్, థాయ్ ఫుడ్, చాలా అంటే చాలా ఫుడ్లు అయితే ఇక్కడ మనకైతే దొరుకుతాయి చూడడానికి. వీడియో తీసుకుంటే ఎవరు ఏమనలేడు మనకు, చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. చూడొచ్చు ఇవేమో అరటికాయలు, ఇక్కడ ఆఫ్రికాలో కూడా చూసిన ఈ విధంగా అరటికాయలు కాల్చుకొని తింటారు చాలా. కపుంకా అసలు బడ్జెట్ కూడా మీకైతే క్విక్ బడ్జెట్ కూడా చెప్పేస్తా. సో వీసా వచ్చేసి మనకైతే ఫ్రీ 60 days వరకు, ఇండియన్ సిటిజన్. అండ్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ వచ్చేసి ఒక 6 months వ్యాలిడిటీ ఉంటే చాలు. డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని మనమైతే థాయిలాండ్లో అప్ టు 60 days అయితే స్టే చేయొచ్చు. సో ఇంకా ఫ్లైట్ ఫేర్ చూసుకుంటే మనకైతే చెన్నై నుంచి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, అరౌండ్ 5,000 6,000. ప్రీ బుకింగ్ చేసుకోవాలి, కొంచెం ముందే ప్లాన్ చేసుకున్నాం అనుకో, లైక్ 15 days ఆర్ 1 month బిఫోర్ అట్లా. ఆ విధంగా ముందే టికెట్లు బుక్ చేసుకున్నాం అనుకో, చాలా అంటే చాలా చీప్గా పడిపోతుంది. హైదరాబాద్ నుంచి కూడా ఉన్నాయి, కాకపోతే 7.5 7,000 మోస్ట్లీ. రౌండ్ టికెట్ చూసుకుంటే ఒక 15,000లో మీకైతే రౌండ్ టికెట్ ఇట్లా అయిపోతాయి. ఒక 4 days 5 nights పెట్టుకోండి. 2 days పటాయా, 2 days బ్యాంకాక్ సరిపోతుంది. సో బ్యాంకాక్లో అయితే ఒకటి వాటరూన్, ఇంకా గ్రాండ్ ప్యాలెస్, కౌషన్ రోడ్, నానా ప్లాజా, సాయికోబాయ్, ఇంకా సుకుంవిత్ 14 మసాజ్ చేసుకోండి. చూసుకోండి మీ మూడ్ని బట్టి, మీ టైప్ని బట్టి, మీకు ఎలాంటి ట్రావెల్ అంటే ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తారా, లేకపోతే హాఫ్ బీట్ ప్లేస్ వెళ్తారా, లేకపోతే ఓన్లీ భూమే కావాలా, ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో అదనమాట. అరౌండ్గా చూసుకుంటే 4 days 5 daysకి ఆల్మోస్ట్ ఒక 40,000 ఇక మీ ఖర్చులు ఇంకా మిగతా ఉంటే నేను అంత బడ్జెట్ చెప్పలేను నేను, ఎందుకంటే బడ్జెట్ వేసుకొని వచ్చిన తర్వాత అంతే డబ్బులు అవుతాయని నేనైతే గ్యారంటీ ఇయ్య. ఎందుకంటే వన్స్ థాయిలాండ్ దిగిన తర్వాత బీర్ అని చెప్పి, ఫుడ్ అని చెప్పి, అదని చెప్పేసి చాలా అంటే చాలా ఖర్చు అయితే ఇస్తారు. ఇక్కడైతే ఫుడ్ కూడా నాకైతే లోకల్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. నాకు అడిగితే మాత్రం లోకల్ ఫుడ్ తినండి, 7-11లో ఫుడ్ తినకండి, అది చచ్చిపోయిన ఫుడ్, అది 4-5 రోజులు అండింది, అది అప్పుడే ఇన్స్టెంట్గా వేడి చేసి ఇస్తారు. ఇక బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఇక తినండి, ఏం పర్లేదు. మొత్తం జీవితాంతం అయితే అదే ఫుడ్ తినాం కదా, కొంచెం అప్పుడప్పుడు మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది, దాంతోపాటు మనకు ఆకలి కూడా తీరిపోతుంది. సో గైస్ ఈ విధంగా వేడి నూనెలో నూడిల్స్ కానీ, ఆకులు కానీ, ఇంకా ఏమంటారు అన్నీ ఇన్స్టెంట్గా అందులోనే వేడి నీళ్ళల్లో వేసేసి అప్పుడే వంట చేసేది ఇస్తారు. చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది థాయిలాండ్లోని బ్యాంకాక్లో లోకల్ స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్లేసు. ఇవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి పోర్క్ బాల్స్, చికెన్ బాల్స్, ఎగ్ బాల్స్. ఈ విధంగా మీట్ని ర్యాష్ చేసి అందులో పెప్పరు, ఇంకా మిర్చి అన్నీ వేసి దంచి ఈ విధంగా అయితే వేసుకొని తింటారు ఇక్కడ. సో చూడడానికైతే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకైతే రెస్టారెంట్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే ఇక్కడైతే చూసేసరికి. ఇక్కడ చాలా అంటే చాలా లోకల్ ఫుడ్. మీకు రేట్లు కూడా చూపిస్తా చూడొచ్చు. ఇదైతే చికెన్ బోల్ అంట, చికెన్ సిప్పి అంట, పార్తాయి. ఇది కూడా బాగుంటుంది, పార్తాయి ట్రై చేయండి ఎప్పుడన్నా వస్తే. ఇంకా మనమైతే వెళ్దాము. ఇది వచ్చేసి ఏసీ బస్సు. ఇందులో కూడా మనమైతే హాయిగా ఎక్కడ వెళ్ళాలనుకున్నా ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ నేను ఒక్కటే చెప్తున్నా, మీకు బడ్జెట్లో ట్రావెల్ చేయాలని ఉంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ని మంచిగా యూజ్ చేసుకోండి. సింపుల్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తారు మీకు గూగుల్ మ్యాప్. మీకు స్క్రీన్ మీద చూపిస్తా, ఏడికి వెళ్ళాలి, బస్ నెంబర్తో సహా చూపిస్తా. జస్ట్ అక్కడ నిలబడితే బస్ నెంబర్ కనిపిస్తా, జస్ట్ మీరు అక్కడ వచ్చి ఆగుతుంది, బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. 10 baht 20 bahtలో మీరైతే ఈజీగా మొత్తం సిటీలో అరౌండ్ మొత్తం తిరగచ్చు. ఇక బోల్ట్ చూసుకుంటే మనం బోల్ట్లో వెళ్ళాలనుకున్నాం అనుకో, ఒక 5 kilometers అరౌండ్ ఒక 60 నుంచి స్టార్ట్ ఉంటుంది నాకు తెలిసి, 60 70 80. ఇంకా గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే చాలా అంటే చాలా చీప్గా మీ ట్రిప్ అయితే
ముందు సాగిపోతుంది. చాలా డెడ్ చీప్ అయిపోతుంది. మీరు 4x4 కారే బుక్ చేసుకుని వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ. చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది కదా పోస్టర్లో, ఆయన ప్రిన్స్ దేశానికి. ఇంకా మనం వెళ్దాము. ఇక్కడ మీకు కాఫీ మీకు చాలా అలవాటు ఉంటే మీకు కాఫీ 7-Elevenలో 15 బాత్కి ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్ దొరుకుతాయి మనకు. ఆ కాఫీ ప్యాకెట్లు యూజ్ చేసుకొని హాస్టల్లో మనమైతే అక్కడ వేడి నీళ్ళు ఇస్తారు, వేడి నీళ్ళలో వేసేసుకొని కలుపుకుంటే సెట్. లేదు మీరు బయటనే కాఫీ తాగుతామంటే బయటనే ఇప్పుడు 7-Elevenలో కాఫీ తాగుదామన్నా 40 నుంచి 50 బాత్ ఉంటుంది. బయట వచ్చినా కానీ 50 బాత్ ఉంటుంది. అమెరికానో చూసుకున్నా, క్యాపుచినో చూసుకున్నా కానీ 50 బాత్కి అయితే తక్కువ ఉండదు. గుర్తుపెట్టుకోండి మీరు కనుక కాఫీ లవర్ అయితే నాలాగా. 7-Eleven మళ్ళీ ఒక 7-Eleven ఇటు ఈ విధంగా 7-Elevenలు చాలా కనిపిస్తాయి మనకైతే. ఫుడ్ బిడ్డు అన్నీ బాగుంటాయి. సో వీడియో లెంత్ చాలా అయిపోయింది. మనం అప్పు నుంచి తిరుగుతూనే ఉన్నాము అటు ఇటు, కౌషన్ నుంచి అటు ఇటు. సో నెక్స్ట్ వీడియో నేనే ప్లాన్ చేస్తున్నా అంటే అసలు బ్యాంకాక్ ఎంత డెవలప్ ఉన్నది, ఇక్కడ మాల్స్ కానీ, ఇక్కడ లగ్జరీ లైఫ్ కానీ, లగ్జరీ పీపుల్ కానీ ఇలాంటివి అయితే కవర్ చేద్దామని నేనైతే ప్లాన్ చేస్తున్నా. ఈ వీడియో ఏంటంటే అసలు నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంది, అసలు బ్యాంకాక్ ఏంది, బ్యాంకాక్లో పాపులేషన్ ఏంది, బ్యాంకాక్ ఎందుకు ఫేమస్, థాయిలాండ్ ఎందుకు ఫేమస్, ఎందుకు వస్తున్నారు టూరిస్టులు. సో ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ప్రతి కంట్రీకి వెళ్ళినా కానీ ఒక ఫస్ట్ ఇంప్రెషన్లో మనం చెప్పేది ఇవే ఉంటాయి సబ్జెక్టులు మెయిన్ మనకు. సో గైస్ $100కి నాకు 3197 థాయ్ బాత్లు అయితే వచ్చినాయి నాకు. అంతే, మంచి రేట్. నేను 4-5 దగ్గర చూసిన, 4-5 దగ్గర చూస్తే 91.25 అట్లా ఇస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ నేను 3195 అంటే ఆల్మోస్ట్ ఒక 70-80 బాత్లు సేవ్ చేసుకున్నాను అని చెప్పొచ్చు. లేదు నేను కొంచెం తొందరపడి ఆన్ వేసేసుకుంటే ఒక 50-70 బాత్లు లాస్ ఉంటుండే. సో ఎనీవే మొత్తానికైతే కరెన్సీ అయితే తీసేసుకున్నా. మీకు కరెన్సీ కూడా చూపించేస్తా, ఓకేనా? సో గైస్ ఇప్పుడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించిన. చూడొచ్చు ఇది వచ్చేసి 500 బాత్, ఇది వచ్చేసి 1000 బాత్. చూడొచ్చు ప్రింట్స్ ఉంటాడు మొత్తం అన్ని నోట్ల పైన. ఇది వచ్చేసి 50 బాత్, 20 బాత్ కూడా ఉంటుంది. ఇంకా 20 బాత్ రాలేవు మనకు. ఇవి వచ్చేసి అన్ని 100 బాత్లు. చూడొచ్చు. సో గైస్ మరి ఫుడ్ ఎలా, నేను వచ్చేసి మీకైతే 2 బెస్ట్ ఆప్షన్లు అయితే చెప్తా. ఒకటి వచ్చేసి లోకల్ రెస్టారెంట్, ఇంకొకటి వచ్చేసి 7-Eleven. ఫస్ట్ అయితే లోకల్ రెస్టారెంట్లో అసలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ ఏ విధంగా దొరుకుతుంది, ఈ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం మీకైతే చూపిస్తా. దీని తర్వాత మీకు 7-Eleven ఇంకా బడ్జెట్లో ఇంకా చాలా అంటే చాలా చీప్గా ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ. ఫస్ట్ అయితే మనమైతే ఈ లోకల్ రెస్టారెంట్ అయితే ఒక లుక్ వేసుకుందాం పదండి. లోకల్ రెస్టారెంట్లు అయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంటాయి. ఎక్కడైనా సరే చాలా ఉంటాయి. చాలా నా దగ్గర హాస్టల్ ఉంది కదా, నా హాస్టల్ దగ్గరనే పక్కకే అయితే ఒకటైతే ఉన్నది. మీకు అందుకని చూపిద్దామని చూపిస్తున్నా. చూడొచ్చు రేట్లు అయితే ఈ విధంగా ఉంటుంది. సో నా ఫేవరెట్ వచ్చేసి ఇది చికెన్తో చేస్తారు, పోర్క్తో చేస్తారు. 60 బాత్ ఉంటుంది. అది సపరేట్గా ఆమ్లెట్ కావాలనుకుంటే 10 బాత్ ఎక్కువ ఉంటుంది. చూడొచ్చు మెన్యూ చూడొచ్చు. బర్గర్ కూడా ఉంది, చికెన్ ఉంది, బీఫ్, చీజ్ ఉంది. సో ఇవన్నీ నా ఫేవరెట్ వచ్చేసి ఇంట్లో ఫుడ్. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా థాయిలాండ్లో ఖచ్చితంగా తినాల్సింది ఏంటంటే టామ్ యామ్ కాంగ్ సూప్. ఇది సూపర్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా వస్తే. సో రెస్టారెంట్ అయితే చూడడానికి అయితే మనకైతే ఈ విధంగా ఉంటుంది. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాము. చూడొచ్చు మీకు ఫుడ్ చెప్పినా కదా, ఇది అదే ఫుడ్. ఒకడు తింటున్నాడు, స్మూతీ కూడా తాగుతున్నాము. సో గైస్ మనకైతే లోకల్ రెస్టారెంట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో మీరు అనుకుండొచ్చు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయేమో అని చెప్పి. 70 బాత్ అది మనము ఒకవేళ 7-Elevenలో తిన్నా కానీ అంత ఇది కాదు. సో అందుకోసం మీకైతే మోస్ట్లీ ఇక్కడ లోకల్లో ఉండే రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. అది కూడా తట్టు ఒక 60-70 బాత్లో మీకైతే కంప్లీట్ అయిపోతుంది ఒక పర్ మిల్. సో నా నుంచి అయితే సజెషన్ అన్నట్టు. సో దీంతోపాటు మీకు 7-Eleven కూడా చూపిస్తా ఏ విధంగా ఉందో. మీకు కూడా ఒక అంచనా వస్తుంది. 7-Eleven ఎందుకు సజెస్ట్ చేయాలంటే అదంతా
జీవం లేని ఆహారం అంటారు కదా, అది ఏదో అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మీకు వేడి చేసి ఇస్తారు, అది ఎప్పుడో కుక్ చేసింది ఉంటుంది. సో అందుకోసమే 7-Eleven అయితే ఎప్పుడు కూడా సజెస్ట్ చేయ. మోస్ట్లీ లోకల్ రెస్టారెంట్లో తింటే మీకు ఫ్రెష్ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మనమైతే ఈ స్మూతీ తాగేసి కొంచెం ఫుడ్ తినేసి ఇక మన బ్యాంకాక్లో మొదటి రోజునైతే ఇంకా అద్భుతంగా చేసుకుందాం, సరేనా? సో స్టే ట్యూన్ చేస్. సో గైస్, నేను ఇప్పుడు వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నా. సో మీకు చాలామంది అడిగారు నాకు మందు రేట్లు ఎంత ఉంటాయి, బీర్లు రేట్లు ఎంత ఉంటాయి. సరే, మీకోసం అయితే ఇక నేను ఉన్నదే మీకోసం కదా, చూపిస్తాను. మనకు థాయిలాండ్లో మెయిన్ 3 బీర్లు చాలా ఫేమస్. ఒకటి ఫస్ట్ వచ్చేసి సింగా, తర్వాత లియో, తర్వాత షాంగ్. ఇంకా మిగతా ఇంటర్నేషనల్ బ్రాండ్ చూసుకుంటే హెన్కెన్, ఇంకా మోస్ట్లీ 4 బీర్లు చాలా ఫేమస్. బడ్వైజర్ కూడా దొరుకుతుంది, కాకపోతే బడ్వైజర్ మనకి ఎందుకు, ఇండియాలో మస్తు తాగుతాం కదా. నాకు అడిగితే మాత్రం ఇక్కడ వచ్చేసి సింగా బీర్ తాగండి. రేట్లు అయితే చూపిస్తా చూడండి. 41 బాత్, 41 బాత్, 41 బాత్. ఒక బీర్ కొనుక్కుంటే 59 బాత్ లియో. షాంగా వచ్చేసి 64 బాత్. ఈ రేంజ్లో లియో ఇట్లా మూడు కొనుక్కున్నారు అనుకో 126, 145 ఈ విధంగా ఉంటాయి రేట్లు, చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఫేమస్ రెడ్ బుల్, మేడ్ ఇన్ థాయిలాండ్. రెడ్ బుల్ అసలు మనకు స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి. దీన్ని కాపీ కొట్టి ఇంటర్నేషనల్లో అమ్ముకుంటున్నాడు రెడ్ బుల్. సో ఇదన్నమాట. అందులో కొంచెం గ్యాస్ వీసో అది ఫ్లేవర్లు యాడ్ చేసి ఇంకా మీకు చూపిస్తా. ఇట్లనే మనకి ఇక్కడ ఐస్ కూడా ఉంటాయి. మనకు ఐస్ కూడా మనమైతే ఇట్లా 10 బాత్లు, చిన్న బాత్ ఇది వచ్చేసి పెద్దది, ఇది వచ్చేసి 10 బాత్లు, ఇది వచ్చేసి 8 బాత్స్. ఇక్కడ మనం పెట్టుకున్నాం అనుకో ఐస్ వస్తుంది. ఐస్ వేసేసుకొని మనకు కావాల్సిన డ్రింక్ అలా పోసేసుకొని తాగేసడమే. సో ఇక్కడ కాఫీ కూడా ఉంటుంది, చూడొచ్చు. ఇది వచ్చేసి 15 బాత్. మీరు ఒకవేళ హాస్టల్లో ఉంటే మీకు హాట్ వాటర్ ఉంటే డైరెక్ట్ కలిపేసుకొని తాగొచ్చు. 15 బాత్లు. ఇంకా మీకు ఫుడ్ గురించి చెప్తా చూడు. ఇవి మొత్తం ఫుడ్ ఇన్స్టెంట్గా మీకైతే డైరెక్ట్గా వేడి చేసి అయితే పెడతారు, చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఇది ఆమ్లెట్ విత్ రైస్, 42 బాత్. సో ఈ విధంగా ఉంటుంది. చికెన్ టిక్కా ఇదైతే అసలు తినకండి, నేను ట్రై చేసిన, పరమ చెండలంగా ఉన్నది, చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్, కాకపోతే చూసుకోండి పోర్క్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. ఇంకా శాండ్విచ్లు కూడా రేట్లు కనిపిస్తున్నాయి కదా. సో అదనమాట. సారీ, నాకు చాలా జలుబు చేసింది. సో అదనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బ్యాంకాక్ వస్తే 7-Eleven ఇంకా ఫుడ్ విషయంలో అయితే మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, ఓకేనా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. నేనైతే ఫుల్ మంచిగా బీరు, మంచిగా అసలు ఫుల్ ప్లేసు, మంచి హాస్టల్, తక్కువ బడ్జెట్లో మంచిగా సపరేట్గా రూమ్ తీసుకునే బదులు హాస్టల్ తీసుకుంటే మస్తు మంది ఫ్రెండ్స్ అవుతారు, మస్తు చిల్ అవచ్చు. చూడొచ్చు హాస్టల్. ఇది వచ్చేసి పూల్. సో గైస్, ఇప్పటివరకు వీడియో చూసిరంటే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు మనమైతే మంచి ఏషియా ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇప్పుడైతే బ్యాంకాక్లో ఉన్నాం. బ్యాంకాక్ నుంచి ఇంకా అదర్ కంట్రీస్ కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నా. సో మీ సపోర్ట్ ఎప్పటిలాగానే లాస్ట్ టైం మీరైతే ఆఫ్రికానైతే సూపర్ డూపర్ బంపర్ ఇట్ వేసేసారు.
సో తర్వాత నేనే చాలా 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 అంటే చాలా తప్పు పని చేసిన ఏంటంటే కొంచెం లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, మనం మళ్ళీ మన రీచ్ని పొందుదాము, మళ్ళీ మన కంబ్యాక్ని అద్భుతంగా ఇద్దాము. సో అదనమాట. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రమ్ బ్యాంకాక్.